నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. ఏపీలో అయితే భూములు ఉన్నవారు మాత్రం చాలా టెన్షన్ పడుతున్నారు. దట్టు ఏపీలో కాకుండా వేరే ప్రదేశాల్లో ఉన్నవారైతే మరింత టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల చాలామంది అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న ప్లేస్ని ఎంతో కొంత అందులో మాత్రం పక్కన వాళ్ళ ప్లేస్లో ఉండడము అలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పి వారు వాపోతున్నారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా వరకు ఏపీ ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది, టెన్షన్ పెడుతుంది అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఏంటంటే ఎంతో కొంత అంటే వాళ్ళు పైసా కూడబెట్టి సంపాదించుకున్న ఆస్తిని ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు చేజెక్కించుకోవాలని చెప్పేసి చూస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఒక 10 ఎకరాలు ఉంటే అందులో 2-3 ఎకరాలు వేరే వాళ్ళ పేరు మీద ఉండడం కూడా జరుగుతుందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు మరి ఏం జరగబోతుంది ఏపీలో? అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. స్వదేశంలో ఉన్నవాళ్లే కాకుండా విదేశాల్లో ఉండి ఉన్నత ఉద్యోగాలు చేస్తూ 4 డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఇక్కడ కూడా వ్యవసాయం మీద కావచ్చు, లేకపోతే ఇక్కడ కూడా ఉద్యోగాలు చేసి సంపాదించుకునే వాళ్ళు కావచ్చు, సహజంగా వాళ్ళందరికంటే మాతృభూమి మీద మమకారం ఉంటుంది. దానికంటే ముఖ్యంగా వాళ్ళ సొంత గ్రామాల్లో వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉండాలని వాళ్ళు బలంగా కోరుకుంటారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు కూడా అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళ ఆస్తులకి రక్షణగా ఉంటుందని కూడా వాళ్ళు భావిస్తారు. కాబట్టి వాళ్ళు సంపాదించిన ధనంలో భూములు కొనుక్కోవటం, లేకపోతే ఇల్లు కట్టుకోవటం, స్థలాలు కొనుక్కోవటం, అలాగే నగరాలు అంటే వాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఉన్న నగరాలు లేకపోతే రాష్ట్రానికి రాజధానిగా ఉండే ప్రాంతంలో కావచ్చు విలువ పెరుగుతుందని కానీ లేకపోతే అక్కడ ఉంటే మనకు మంచిదని కానీ ఉద్దేశంతో స్థలాలు కొనుక్కుంటూ ఉంటారు. కొంతమంది గృహాలు కూడా నిర్మించుకుంటూ ఉంటారు. అలా తన డబ్బు అదనంగా డబ్బులు తక్కువగా ఉన్నా కూడా బాకీ చేసి వాళ్ళు ఎవరో ఒకరి దగ్గర, స్నేహితుల దగ్గర లేకపోతే బంధువుల దగ్గర లేదంటే బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి నెలవారీ జీతాలు వస్తాయి కాబట్టి దాని ద్వారా కట్టుకుందాం అనే ఉద్దేశంతో అట్లా తీసుకొని ఇల్లు కొనుక్కోవడం కానీ లేకపోతే ఇల్లు కట్టుకోవడం కానీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు దీనివల్ల ఎవరి కూడా సొంతంగా వాళ్ళకి పత్రాలు ఉండవని, అంటే వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకి అసలైన పత్రాలు వాళ్ళ దగ్గర ఉండవని, జిరాక్స్ కాపీస్ మాత్రమే ఉంటాయని, కాబట్టి అది ప్రభుత్వం మాత్రం ఇస్తే చిత్తు కాగితాలేనని, దానివల్ల మీరు ఎక్కడికన్నా సరే మళ్ళీ మీ పిల్లలకు ఉద్యోగం కోసమో లేకపోతే చదువుల గురించి కోసమో లేకపోతే విదేశాలకు వెళ్ళటం కోసమో లేదంటే మీ అవసరాల కోసమో భూమిని ఎవరి దగ్గరైనా పెట్టి అప్పు తీసుకోవాలనుకుంటే వాళ్ళ అనుమతే తీసుకోవాలి. వాళ్ళు ఇది మీరు వెళ్ళండి అని చెప్పని వాళ్ళకి ఇష్టమై మీకు ఇస్తే, ఏదో గుణా నుండి మీకు ఇస్తే అప్పుడు మాత్రమే మీరు వెళ్ళగలుగుతారు. అదే ఇప్పుడేం జరుగుతుంది, మీ దగ్గర ఉన్నటువంటి మీ సొంత పత్రాలను తీసుకొని కనుక వెళ్తే, అసలైన పత్రాలు మీరు తీసుకొని వెళ్తే అది బ్యాంకు దగ్గరకు కావచ్చు లేకపోతే అప్పిచ్చే వాళ్ళ దగ్గరకు కావచ్చు, వెళ్తే రుణం ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అది పరిశీలించి ఈసీ చూసుకొని గత 15 సంవత్సరాల నుంచి ఎవరి భుక్తంలో ఉంది ఇది, ఎవరి హక్కు ఇది అని చెప్పని చూసుకొని వీళ్ళ పేరుని ధృవీకరించుకొని వీళ్ళ ద్వారా ఎప్పటి నుంచి ఉంది, పూర్వీకుల ద్వారా కొన్నారా లేకపోతే వేరే వాళ్ళ ద్వారా ఏదన్నా కానుకల ద్వారా వచ్చిందా, ఇవన్నీ చూసుకున్న తర్వాత పరిశీలించుకొని అప్పుడు వాళ్ళు అప్పులు ఇస్తారు. అవసరాలకు ఉపయోగపడటానికి అవసరం ఉంటుంది. లేదు అప్పులు అవుతాయి, అప్పులైతే అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. మన దగ్గర ఉంటే దానికి నకలు అడుగుతారు, అవి చూసుకుంటారు, డబ్బులు ఇస్తారు, కొనుక్కుంటారు. ఇప్పుడేంటి, మీరు ఇప్పుడు తీసుకొచ్చిన దాని ప్రకారం ఇది కనుక అమల్లోకి వచ్చింది ప్రస్తుతానికి, దాని యొక్క నియమ నిబంధనలు ఏంటి, మీరు అమ్ముకోవాలన్నా కూడా దాని మీద ఎవరన్నా పొరపాటున మీకు తెలియకుండా ఈ భూమి నాది అని చెప్పి గనక చెబితే వాళ్ళకి గనక ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు పరిష్కారం అయ్యేంత వరకు మీరు దాన్ని అమ్ముకోవడానికి కానీ ఎక్కడన్నా పెట్టి అప్పు తెచ్చుకోవడానికి కానీ అవకాశం ఉండదు. మరి ఇవన్నీ ఎక్కడికెక్కడో పట్ట చేతబట్టుకొని వెళ్ళి తినక 4 డబ్బులు వెనకేసుకొని 1 ఎకరమో 2 ఎకరాల్లో కొనుక్కున్నటువంటి మధ్యతరగతి ఉద్యోగస్తులు కావచ్చు, మధ్యతరగతి ప్రజానీకం పరిస్థితి ఏంటి? రేపు పొద్దున ఎవరు దీనికి సమాధానం చెప్పాలి. అలా కాకుండా ఇప్పుడు చూస్తూనే ఉన్నా, ఎవరికో దీన్ని మన అన్నీ వాళ్ళు భద్రపరిచే వాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్పి చూస్తూనే ఉన్నాం. అంటే మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఊరకనే చేస్తా ఉన్నా కూడా వాళ్ళ దగ్గర కాకుండా ఈ సాఫ్ట్ కాపీలన్నీ పెట్టుకోవడానికి వాళ్ళ దగ్గర కాకుండా వేరే వాళ్ళకి టెండర్ ద్వారా ఇవ్వడం కూడా జరిగింది. మరి అసలు అది ఏ నిబంధనలు ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు అప్పచెబుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయినాయి. అధికార పార్టీ నేతలు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి కొమ్ము కాస్తూ వాళ్ళకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో కొంతమంది
భూమి ఉండి ఊళ్ళో లేని వాళ్ళు ఉంటారు కదా, ఇందాక మీరు చెప్పినట్టు దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళని ఎలా ఆక్రమించుకుంటున్నారో, లేదంటే వాళ్ళ కనుబడింది అనుకోండి, అలవల సొల్లకి అడిగేసి 10 రూపాయలది 2 రూపాయలు ఇస్తానని చెప్పి ఎలా బలవంతంగా రాసుకుంటున్నారు చూస్తూనే ఉన్నారు. మరి ఇంత జరుగుతున్న తర్వాత కూడా ఇదే కనుక రేపు అమల్లోకి ఉంటే ఇక మరీ అగమేగోచరం అయిపోతూ ఉంటుంది. మీకు మీద ఇష్టం ఉండా లేకపోయినా నేను ఒక ఫిర్యాదు చేశాను అనుకోండి, ఇక 2-3 సంవత్సరాలు ఇబ్బందే కదా. లేదు నాదని నేను మీకు ఫిర్యాదు చేశాను అనుకోండి, మీరు విదేశాల్లో ఉంటారు, 3 సంవత్సరాలు రారు, వాళ్ళ నిబంధనల ప్రకారం నాదైపోతుంది కదా. నాదైపోయిన తర్వాత ఇంకోళ్ళు నా మీద ఇంకోళ్ళు పెడతారు కదా. అంటే ఎవరు అమ్ముకోవడానికి హక్కు లేదా ఇకనా? ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది, ఆ ప్రభుత్వం తీసుకెళ్ళి ఎవరో వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఆ డబ్బులు తెచ్చుకుంటుంది. అంటే ఇక్కడ భూ స్థలాలే కాకుండా ఇళ్ళ స్థలాలు, ఇల్లులు, అపార్ట్మెంట్స్ వీటిపైన కూడా వాళ్ళకి అన్నేసారు ఆల్రెడీ కబ్జా చేస్తున్నారు, అంటే వాళ్ళు తీసేసుకుంటున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి సార్. మరి ఏంటంటారు అసలు అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా కళలు కానీ వాళ్ళ సొంత ఇంటిని కళ నెరవేర్చుకుంటారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? వాళ్ళందరూ మళ్ళీ 175 జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే అన్నిటికీ పరిష్కారం దొరికింది. అదే ఒకటి పరిష్కారం, ఇంకంతకంటే వేరే ఏముంది వాళ్ళకి. ఆయనే న్యాయం చేస్తాడు కదా, అంతే. మళ్ళీ ఆయనని గెలిపిస్తే ఈసారి అన్ని సమస్యలకు పరిష్కారం ఆయన చేస్తాడు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, అంటే మీరు అనేది ఏంటంటే మళ్ళీ అంటే ఈసారైనా ప్రజలు గట్టిగా ఆలోచించి, ఎందుకంటే మనంగా బ్రతకాలన్నా, మన స్వతంత్రంగా ఉండాలన్నా, మన ఆస్తులు మన దగ్గర ఉండాలన్నా, రేపు పొద్దున ఏ అవసరాలకి వీటికి వినియోగించుకోవడానికి ఎప్పుడో మారు ప్రభుత్వం చేయాల్సింది ఏంటి, దాంట్లో ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేయాలా, ఏదన్నా ఫిర్యాదులు ఉంటే దాన్ని పరిశీలించాలా, న్యాయం చేయాలి. ఎవరైనా ఆక్రమించుకుంటే వాళ్ళని తొలగించేసి ఎవరైతే హక్కుదారుడు ఉంటాడో వాళ్ళకి అందజేయాలి, అప్పుడు న్యాయం జరిగిద్ది. అంతేగాని మొత్తం మా దగ్గర పెట్టుకుంటాము, డిజిటలైజేషన్ చేశాము, మీరు చేయాలి అంటే మీరు వేసిన రాళ్ళు ఎక్కడ కొలిసి చేశారు? పరిష్కారం కూడా లేదు కదా. రాళ్ళు కూడా వేశారు, పరిష్కారం కాకుండానే వేశారు. మీకు అనుకూలమైన వాళ్ళకి కట్టబెట్టారు, వ్యతిరేకులైన వాళ్ళని కుదించారు. అదే కదా మీరు చేసింది. రేపు పొద్దున కూడా ఎంతకంటే గొప్పగా చేస్తారని ఎవరు అనుకుంటారు చెప్పండి? అందుకే కదా నేను అంటుంది. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ లా అంటే ఏదైతే ఇప్పుడు తీసుకొచ్చారో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, కేంద్ర ప్రభుత్వం మాత్రం చెప్తుంది ఏంటంటే మేమైతే ఎలాంటిది మేము ఒప్పుకోలేదు, ఇది జగన్ మాత్రమే చేస్తున్న ఇది అని చెప్పేసి అంటున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి సార్? వాళ్ళు ఒప్పుకున్నారనేది పక్క విషయం, దాని గురించి అసలు మర్చిపోదాం. ఎందుకంటే కేంద్రం దాన్ని చట్టం చేయలేదు కాబట్టి మనం కేంద్రం మీద నెప్పవేయడానికి వీల్లేదు. వాళ్ళు ఒకవేళ పరిశీలన చేయమని పంపించారు, అది వాస్తవమే. దాని సాధ్యాసాధ్యాలు ఏంటి, ఏ విధంగా చేస్తే మంచిదని చెప్పని, ఇదిగో ఈ విధంగా చేస్తే ఈ రాష్ట్రానికి మంచిది అని చెప్పని చెప్పాల్సిన బాధ్యత రాష్ట్రాలది కదా. అసలు అవన్నీ కూడా వాళ్ళు పంపించిన విధి విధానాలనే తొలగించేసి మీ సొంత దాంట్లో జొప్పించేసి మీ అభిప్రాయాలను జొప్పించేసి మీకు అనుగుణంగానే అందుట్లో మార్పులు చేర్పులు చేసి ఎలా మీరు స్వాధీనం చేసుకోవాలని దుర్బుద్ధితో చేశారని కదా ఇప్పుడు భావిస్తుంది. అంటే ఈ ఆస్తులు కూడా వీళ్ళు తీసేసుకొని ఇంకా వీళ్ళు మళ్ళీ తాకట్టు పెట్టి ఎంతో కొంత డబ్బులు తీసుకొచ్చి ఇంకా తాకట్టు పెట్టుకోవాల్సిన పని ఉంది. రాంగల్లోనే అన్ని బంద్, ఎవరికి పింఛన్లు లేవు, ఏమీ లేవు. కరెంట్ ఛార్జీలు ఇంకొక డబల్ చేస్తారు. ఆల్రెడీ 9 సార్లు పెంచారు కదా, మళ్ళీ పెంచుతారు. 9 సార్లు పెంచినప్పుడు అడగని చేతగాన చోట దద్దమ్మలకి రేపు పొద్దున అడుగుతారని నమ్మకం ఏముంది? ఆస్తి హక్కు ప్రతి సంవత్సరం 15% పెంచుకుంటూ వస్తున్నారు. ఈ చెత్త పన్ను వేశారు, ఇంధన ధరలు పెంచారు, అన్ని విధాలా పెంచుకుంటూ వచ్చారు. రేపొద్దున అవి పెంచుకుంటూ ఉంటారు. మీ దగ్గర ఏముండి రేపొద్దున కట్టుకోవడానికి? ఇవి కాదనుకోండి, ఇక మీరేం కట్టే పని లేదు కదా.